హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాము విత్ ఎగ్జాంపుల్స్తో కదా. సో ఈ క్లాస్లో అరేస్ కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అప్పుడు జస్ట్ మనం లైక్ అరేస్ అంటే ఏంటి, అరే ఎలా క్రియేట్ చేస్తాం అనేది మాత్రమే డిస్కస్ చేసాం కదా డేటా టైప్స్ టాపిక్లో. బట్ ఇప్పుడు ఈ క్లాస్లో అరేస్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ అరే? అరే అంటే ఏంటి అనేది చూద్దాం. అన్ అరే ఈజ్ ఎ స్పెషల్ వేరియబుల్ దట్ కెన్ హోల్డ్ మెనీ వాల్యూస్ అండర్ ఏ సింగిల్ నేమ్ అండ్ యూ కెన్ యాక్సెస్ ది వాల్యూస్ బై రిఫరింగ్ టు అన్ ఇండెక్స్ నంబర్ ఆర్ నేమ్ అంటున్నాం. అంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. అంటే వన్ వేరియబుల్ ఓన్లీ స్టోర్స్ వన్ వాల్యూ కదా. బట్ వేర్ యాజ్ అరే విల్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అంటే మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక వేరియబుల్లో మనము ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయొచ్చు. బట్ అరేలో అలా కాదు, మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనకి అరే అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. అందుకే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అరే. సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి అరే అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి డెఫినేషన్. నెక్స్ట్, పిహెచ్పిలో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్డ్ అరే, సెకండ్ వన్ వచ్చేసి అసోసియేటివ్ అరేస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్, ఓకేనా. సో ఇప్పుడు ఇండెక్స్ అరే అంటే ఏంటి, అండ్ అలాగే అసోసియేటివ్ అరేస్ అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి, సో వీటి గురించి మనము విత్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా, వన్ బై వన్. సో ఫస్ట్ ఇక్కడ ఇండెక్స్డ్ అరే. ఇండెక్స్డ్ అరే అంటే ఏంటి అంటే అరేస్ విత్ ఏ న్యూమరిక్ ఇండెక్స్ అంటున్నాం. అంటే న్యూమరికల్ అరేస్ని ఇండెక్స్ అరే అని కూడా చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది ఇండెక్స్తో యాక్సెస్ చేసుకుంటాం. సో ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాం. In indexed arrays, each item has an index number. By default, the first item has index 0, the second item has item 1, etc. అంటే 0 నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అలా అప్ టు సో ఆన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్డ్ అరే. ఈ ఇండెక్స్డ్ అరేస్ని మనం న్యూమరికల్ అరేస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇండెక్స్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్తో మనము ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం, ఓకేనా, ఈ ఇండెక్స్ అరేస్లో. సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే యొక్క ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ అరే. సో అసోసియేటివ్ అరే అంటే ఏంటి అంటే అరే విత్ నేమ్డ్ కీస్ అని చెప్పొచ్చు. సో ఈ అసోసియేటివ్ అరేస్ని నేమ్ అనే ఇండెక్స్తో యాక్సెస్ చేస్తాము. అంటే ఇండెక్స్డ్ అరేస్లో మనము ఇండెక్స్తో 0, 1, 2, 3 అలా ఇండెక్స్తో మనం యాక్సెస్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనకి అసోసియేటివ్ అరేలో నేముతో ఆ వాల్యూని యాక్సెస్ చేసుకుంటాం, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ అరేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అసోసియేటివ్ అరేస్ ఆర్ అరేస్ దట్ యూజ్ నేమ్డ్ కీస్ దట్ యూ అసైన్ టు దెమ్ అంటున్నాం. ఇవి వచ్చేసి మనకి అసోసియేటివ్ అరేస్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే. మీన్స్ ఎక్కడైతే మనకి మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ వస్తుందో అలాంటి టైంలో మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేస్తాం. మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎందుకు అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్లలో యూజ్ చేస్తామంటే, లైక్ సింపుల్గా చెప్పాలి అంటే 1 అరేలో ఇంకో అరే ఉంటే దాన్ని మనం 2 డైమెన్షనల్ అరే అని అంటాం, ఓకేనా. ఈ మల్టీ డైమెన్షనల్ అరేని మనం 2 డైమెన్షనల్ అరే అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫర్ లోపల ఇంకో ఫర్ ఉంటే ఏమన్నాం, నెస్టెడ్ ఫర్ లూప్ అన్నాం. సో అలానే ఇక్కడ అరే లోపల మల్టిపుల్ అరేస్ ఉంటే, 1 ఆర్ మోర్ అరేస్ ఉంటే దాన్ని మనము మల్టీ డైమెన్షనల్ అరే ఆర్ 2 డైమెన్షనల్ అరే అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇప్పటి వరకు ఏంటి, మనము థియరిటికల్గా చూసాం కదా. సో అరే అంటే ఏంటి, న్యూమరికల్ అరేస్ అంటే ఏంటి, అసోసియేటివ్ అరేస్ అంటే ఏంటి, అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి అని చెప్పి కదా. సో అరే అంటే ఏంటి, అరే అనేది
అరే అనేది హోమోజీనియస్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు అంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. సో మనకి పిహెచ్పిలో 3 టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి ఉన్నాయి. న్యూమరిక్ అరేస్, అసోసియేటివ్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్. న్యూమరికల్ అరేస్ని మనము ఇండెక్స్డ్ అరేస్ అంటాము. ఈ ఇండెక్స్డ్ అరేస్ని మనము విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్తో యాక్సెస్ చేసుకుంటాము. సో ఇండెక్స్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ అరేస్. సో అసోసియేటివ్ అరేస్ అనేవి సేమ్ లైక్ ఇండెక్స్డ్ అరేస్ అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ మనము విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్తో వాల్యూని యాక్సెస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్. మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి అంటే అరే లోపల 1 or more అరేస్ ఉంటే దాన్నే మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆర్ 2 డైమెన్షనల్ అరేస్ అని చెప్పొచ్చు. ఓకేనా. మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ 2 డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇవి అరే టైప్స్, అరేస్ యొక్క టైప్స్. సో ఇప్పుడు మనము ప్రతి దానికి ఇండెక్స్డ్ అరేకి ఎగ్జాంపుల్ అండ్ అలాగే అసోసియేటివ్ అరేకి ఎగ్జాంపుల్, మల్టీ డైమెన్షనల్ అరేకి ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ నేను ఎగ్జిట్ చేసి ఫస్ట్ మీరు XAMPP అనేది రన్ చేయండి. XAMPP అనేది రన్ చేసి అడ్మిన్ అనేది ఓపెన్ చేస్తే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. PHP డెమో అనే ఫోల్డర్లో arrays.php అనే ఫైల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను PHP డెమో అనే ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో arrays.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను, ఒక PHP ఫైల్ని. సో నార్మల్గా మీకు తెలుసు కదా అరేని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పాను డేటా టైప్స్ టాపిక్లో. సో అదే ఇక్కడ గుర్తు చేసుకోవడానికి జస్ట్ నార్మల్గా ఇక్కడ $C = array of, అరేని ఎలా క్రియేట్ చేస్తాము అంటే అరే ఆఫ్ ఈ పారెంథసిస్లో మనకి కావాల్సిన మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము. var_dump $C అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ అరే మొత్తం అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, లైక్ ఇలా అన్నమాట. ఓకేనా. చూడండి, టోటల్గా మనకి ఆ అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 0th ఇండెక్స్ దగ్గర ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది, ఇంటీజర్. సో ఏం ఎలిమెంట్ ఉంది, 1 అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ 2 దగ్గర 2 అనే ఎలిమెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ 3. సో ఆ రకంగా మనకి చూపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇండెక్స్డ్ అరేకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండెక్స్డ్ అరే 1 by 1 చూద్దాం, అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఇండెక్స్డ్ అరేకి ఎగ్జాంపుల్ వచ్చేసి $cars అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ అరే ఆఫ్ పారెంథసిస్లో కార్ యొక్క నేమ్స్ వోల్వో, నెక్స్ట్ BMW, అలాగే టయోటా అని చెప్పి ఇక్కడ కార్ యొక్క నేమ్స్, కార్ యొక్క కంపెనీ నేమ్స్ అనేవి తీసుకున్నాను. సో అరే అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేయాలి, var_dump. ఓకేనా. var_dump ఇది కూడా ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్. $cars అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి మనకి ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడే మనకి పక్కనే ప్రింట్ అయింది కదా. సో నేను ఇక్కడ ఎకో బ్రేక్ అనేది యూజ్ చేస్తాను. ఎకో BR ట్యాగ్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూడండి. చూడండి మనకి మొత్తం దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది స్ట్రింగ్ అని చెప్తుంది, డేటా టైప్ స్ట్రింగ్. అలాగే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ నేమ్ వచ్చేసి వోల్వా అని చెప్తుంది. సో ఇలా మనం var_dump యూజ్ చేస్తే మనకి క్లియర్గా అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే మనం మోస్ట్లీ అరేస్ కాన్సెప్ట్కి ఈ var_dump అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మనము అరేనైతే క్రియేట్ చేసాము. ఇది ఇండెక్స్డ్ అరే అని ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్తో మనము వాల్యూస్ని
యాక్సెస్ చేసుకుంటే అది ఇండెక్స్డ్ అరే అని చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వోల్వాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయొచ్చు అని అంటే, సేమ్ ఇక్కడ ఇదే తీసుకుని ఎగ్జాంపుల్ యాక్సెస్ ఇక్కడ రాద్దాం, యాక్సెస్ ఇండెక్స్డ్ అరేని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎకో $కార్స్. అనే కార్స్ అంటే ఈ వేరియబుల్లోనే కదా మనకి వాల్యూస్ అన్ని స్టోర్ అయ్యాయి. సో అందుకని $కార్స్ అనే వేరియబుల్లో ఏ పొజిషన్ దగ్గర, ఏ ఇండెక్స్ దగ్గర, 0th ఇండెక్స్ దగ్గర. కాబట్టి నేను ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్లో ఈ వేరియబుల్లో స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ రకంగా ఇచ్చాను సింటాక్స్. చూడండి ఎకో $కార్స్ స్క్వేర్ బ్రేసెస్లో 0th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ అనేది రావాలి అన్నాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి. చూడండి వోల్వా అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ బ్రేక్ అనేది యూస్ చేద్దాం, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎకో బ్రేక్. సో ఇప్పుడు రన్ చేయండి. చూడండి వోల్వా అని చెప్పి రావడం జరిగింది కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ టయోటా అనేది రావాలి వాల్యూ. సో నేను టయోటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఇక్కడ ఏం రాయాలి, నేను ఏ ఇండెక్స్ పొజిషను, ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0th పొజిషన్లో వోల్వా ఉన్నట్టు, 1th పొజిషన్లో BMW ఉన్నట్టు, 2nd పొజిషన్లో మనకి టయోటా ఉన్నట్టు కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం 0, 1, 2 అంటే 2 అనే ఇండెక్స్ వద్ద మనకి టయోటా ఉన్నట్టు. సో ఇప్పుడు టయోటా రావాలి కాబట్టి చూడండి నేను 2 ఇచ్చాను. చూడండి టయోటా అని చెప్పి వచ్చిందా. సో ఈ రకంగా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇండెక్స్తో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం ఇండెక్స్డ్ అరే ఆర్ న్యూమరికల్ అరే అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఈ ఇండెక్స్ అరేకి లూప్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ br ట్యాగ్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే $కార్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. తీసుకొని ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా అరేస్కి. సో నేను ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ఈ అరేని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ $కార్స్ అనే వేరియబుల్లో నా వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి $కార్స్. తర్వాత దీనికి అలియాస్ నేమ్ ఇవ్వాలి కదా ఫర్ ఈచ్లో మనము. సో నేను ఇక్కడ $x అని చెప్పి ఇస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు కర్లీ బ్రేసెస్లో ఏం ప్రింట్ చేయాలి, నేను ఎకో $x br ట్యాగ్. నాకు ఎవ్రీ వాల్యూ అనేది న్యూ లైన్లో రావాలి కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ $కార్స్ యాజ్ దీని యొక్క అలియస్ నేమ్గా నేను $x తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు దీన్ని అలియస్ నేమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. చూడండి వోల్వా BMW టయోటా అని చెప్పి రావడం జరిగింది, ఓకేనా. సో ఇలా మనం ఫర్ ఈచ్ లూప్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఈచ్ లూప్ ఫర్ ఇండెక్స్డ్ అరే. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇదంతా కూడా ఇండెక్స్డ్ అరేకే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ అరేకి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను $కార్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్లో నేను ఇప్పుడు వాల్యూస్ని స్టోర్ చేస్తాను, అరే ఆఫ్. సో ఇక్కడ బ్రాండ్ వచ్చేసి అక్కడ ఏంటి మనకి లైక్ వాల్యూస్ ఉన్నాయి, వాటికి ఇండెక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనకి కీ వాల్యూ రూపంలో ఉంటుంది అన్నమాట, ఓకేనా, JSON ఫార్మేట్లో. సో ఇక్కడ చూడండి ఇది బ్రాండ్ అనేది కీ, ఇక్కడ
బ్రాండ్ ఏంటి ఫోర్డ్, కామా నెక్స్ట్ మోడల్. ఇక్కడ ఏంటి మోడల్ నేమ్ వచ్చేసి మోస్టాంగ్. ఓకేనా. నెక్స్ట్ కామా ఇయర్ వచ్చేసి 1964 అని ఇస్తున్న వాల్యూ. చూడండి ఇది ఒక అరే. ఇప్పుడు నేను var_dump ఆఫ్ $కార్స్ని ప్రింట్ చేసి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి అరే ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్గా. బ్రాండ్ అనేది కీ, మోడల్ అనేది కీ, ఇయర్ అనేది కీ. సో ఈ బ్రాండ్ అనే కీలో మనకి ఫోర్డ్ అనే బ్రాండ్ స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మోడల్ అనే కీలో మోస్టాంగ్ అని చెప్పి ఒక మోడల్ అనేది స్టోర్ అయింది. ఇక్కడ ఇయర్లో మనకి ఈ సంథింగ్ వాల్యూ అనేది స్టోర్ అయింది, అది ఇంటీజర్ అని చెప్తుంది కదా. సో ఈ రకంగా ఈ రూపంలో ఉండేదాన్ని మనము అసోసియేటివ్ అరేస్ అని చెప్తాం. ఓకేనా. సో ఇది అసోసియేటివ్ అరేస్కి ఎగ్జాంపుల్. మరి ఈ అరేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే చూద్దాం. యాక్సెసింగ్ అసోసియేటివ్ అరేస్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఎలిమెంట్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ ఏముంది మనకి మోస్టాంగ్ అని చెప్పి మోడల్ ఉంది కదా. సో ఆ మోడల్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఆ మోడల్ని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఇక్కడ ఎకో $కార్స్ అనే వేరియబుల్ కదా ఇది. సో ఈ వేరియబుల్లో ఏంటి మనకి కీ ఏంటి ఇక్కడ నేమ్ మోడల్ కదా, కీ నేమ్ వచ్చేసి మోడల్. సో అందుకని నేను ఇక్కడ మోడల్ అని చెప్పి ఇచ్చాను సెమీకోలన్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూడండి. ఇక్కడ మనం ఎకో br ట్యాగ్ యూస్ చేద్దాం. సో ఇక్కడ ఎకో $కార్స్ మోడల్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ నాకు మోడల్ నేమ్ అనేది ప్రింట్ అయ్యింది కదా. సో ఇక్కడ నేను ఒకవేళ నేమ్ బ్రాండ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. ఫోర్డ్ అని చెప్పి బ్రాండ్ నేమ్ వస్తుంది. సో ఈ రకంగా మనం వాల్యూస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్స్తో వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనము అసోసియేటివ్ అరేస్ అని అంటాం. ఓకేనా. సో ఇది అసోసియేటివ్ అరేస్కి ఎగ్జాంపుల్. ఒకవేళ వాల్యూస్ని ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఇయర్ వచ్చేసి నాకు 1964 ఉంది కదా. సో నేను ఈ 1964ని తీసేసి 2024 అని చెప్పి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అలా వాల్యూని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ఎకో br ట్యాగ్ యూస్ చేస్తున్నాను. br ట్యాగ్. సో ఇక్కడ $కార్స్. సో ఇక్కడ ఇయర్ అనే కీ దగ్గర నేమ్ దగ్గర నేను 2024 అని చెప్పి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ ఓల్డ్ వాల్యూ తీసేసి మీరు న్యూ వాల్యూని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను var_dump $కార్స్ అని ఇచ్చాను అనుకోండి. సేవ్ చేయండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఈ అరే మొత్తం ఎలా ప్రింట్ అవుతుంది ఏ ఫార్మెట్లో చూడండి. ఇక్కడ బ్రాండ్ అనేది ఫోర్డ్ అని వచ్చింది, మోడల్ అనేది మోస్టాంగ్ వచ్చింది, ఇయర్ వచ్చేసి నాకు ప్రీవియస్గా 1964 ఉంది. బట్ నేను ఇక్కడ 2024కి చేంజ్ చేశాను కాబట్టి నాకు 24 అని చెప్పి వచ్చింది. సో ఈ రకంగా మీరు అసోసియేటివ్ అరేలో వాల్యూస్ని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇండెక్స్డ్ అరేస్లో కూడా వాల్యూని చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఉంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని
చేంజ్ ఇన్ వాల్యూ. సో ఇక్కడ నేను $cos ఇక్కడ 1 అనే ఇండెక్స్ వద్ద నేను BMWని తీసేసి వేరే కంపెనీని, ఇప్పుడు ఫార్డ్ అనే కంపెనీని ఇక్కడ పెడదాం. సేమ్ కోడ్ var _ dump $cos అని ప్రింట్ చేయండి. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? చూడండి, ఇక్కడ అరే మొత్తం అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, వోల్వో, ఫార్డ్. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ వద్ద నాకు BMW అనేది రిమూవ్ అయ్యి ఫార్డ్ అని చెప్పి న్యూ కంపెనీ అనేది యాడ్ అయ్యింది కదా. సో ఈ రకంగా మనము వాల్యూస్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు, అంటే అప్డేట్ చేసుకోవచ్చు వాల్యూస్ని. అరేస్లో ఉన్న వాల్యూస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్తో, నేమ్తో మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇండెక్స్డ్ అరేస్ అండ్ అసోసియేటివ్ అరేస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ డైమెన్షనల్ అరే కదా. మల్టీ డైమెన్షనల్ అరేస్ నెక్స్ట్. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆర్ దీన్ని మనము 2 డైమెన్షనల్ అరేస్ అని కూడా అనొచ్చు. అరేస్ ఓకేనా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి? 2 or more అంటే మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ని మనం 2 డైమెన్షనల్ అరేస్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అని అంటాము. అంటే అరే లోపల ఒకటి ఆర్ రెండింటికన్నా ఎక్కువ అరేస్ ఉంటే దాన్నే మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ అని అంటాం. దాంట్లోనే ఉంది కదా మీనింగ్. సో అది మల్టీ డైమెన్షనల్ అరేస్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను $mobiles అని చెప్పి ఒక వేరియబుల్స్ని తీసుకుంటాను. ఒక వేరియబుల్ని ఇప్పటివరకు కార్స్ కంపెనీస్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము మొబైల్స్ కంపెనీస్ తీసుకునే ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ నేను అరేని క్రియేట్ చేస్తున్నాను. అరే ఆఫ్ దీని లోపల, అంటే ఒక్క అరే లోపల నాకు మల్టిపుల్ అరేస్ ఉంటాయి కదా. సో ఇక్కడ న్యూ అరేని తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఐఫోన్ వాల్యూ తీసుకున్నాను దీంట్లో, అండ్ స్టాక్లో ఇన్ని ఉన్నాయి, అండ్ ఇన్ని మనకి సోల్డ్ అయ్యాయి అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను 30 అని చెప్పి. సారీ, వాల్యూస్ కాబట్టి మనకి డబుల్ కోట్స్ పెట్టే అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ అరే ఆఫ్ ఎన్ని అరేస్ అయినా ఉండొచ్చు ఒక అరే లోపల. ఓకేనా? ఇక్కడ నేను శాంసంగ్ అని చెప్పి తీసుకుంటాను. శాంసంగ్ 40, 25. నెక్స్ట్ అరే ఇక్కడ OnePlus మొబైల్, OnePlus PLUS OnePlus వాల్యూ వచ్చేసి 20 అండ్ ఇంకో వాల్యూ వచ్చేసి 50, నెక్స్ట్ అరే ఆఫ్ ఇక్కడ నేమ్ వచ్చేసి ఏమేమి తీసుకున్నాం? ఐఫోను, శాంసంగ్, OnePlus కదా. ఇక్కడ నేను వివో అని చెప్పి తీసుకుందాం. వాల్యూ వచ్చేసి 60, 50. సో దీన్ని మనం మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పొచ్చు. ఓకేనా? సో సింటాక్స్ అనేది ఈ రకంగా ఉంటుంది మల్టీ డైమెన్షనల్ అరేకి. సో ఇప్పుడు ఎంటర్. సో మనం ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. ఎకో $mobiles 0th అంటే ఇది 0, 1, 2, 3. ఓకేనా? వీటి వాల్యూస్ వచ్చేసి మళ్ళీ లోపల ఇవి 0, 1, 2 ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా మీకు చెప్పాలి అంటే ఈ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వకపోతే ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎక్కువ డాలర్, సో ఇది ఇక్కడ 0 ఇండెక్స్ అనుకోండి, జస్ట్ ఇలా రాస్తున్నాను, 0th ఇండెక్స్. ఇది 1 ఇండెక్స్ అనుకోండి, ఇది 2nd ఇండెక్స్ అనుకోండి, ఇది 3rd ఇండెక్స్ అనుకోండి. ఓకేనా? మళ్ళీ దీని లోపల ఇది 0, 1, 2. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ 0, సో ఈ 0th ఇండెక్స్లో నేను ఐఫోన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ నేను ఏం రాయొచ్చు, 0th ఇండెక్స్. సో 0th ఇండెక్స్ ఇక్కడ 0th ఇండెక్స్. సో అప్పుడు నాకు ఐఫోన్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా? సో ఇది 0, 1, 2. తర్వాత డాట్ అని పెట్టేసి ఇక్కడ ఇన్ స్టాక్ అని పెడదాం. ఇన్ స్టాక్. సో ఇక్కడ డాట్ డాలర్ మొబైల్స్ ఇక్కడ 0th ఇండెక్స్లో, అది మొత్తం 0th అరే కదా. సో 0th అరేలో నాకు ఇప్పుడు 1 పొజిషన్లో ఉన్న 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది రావాలి. నెక్స్ట్ డాట్ ఇక్కడ కామా సోల్డ్ అని పెట్టేసి కోలన్ స్పేస్ డాట్ ఇక్కడ మళ్ళీ డాలర్ మొబైల్స్ ఇక్కడ 0th అరేలో ఉన్న సెకండ్ వాల్యూ, అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 30 అనే వాల్యూ రావడానికి నేను అలా ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ రకంగా. నెక్స్ట్ డాట్ సో ఇక్కడ బిఆర్ ట్యాగ్ యూస్ చేయండి. ఎవ్రీ లైన్ తర్వాత నాకు బ్రేక్ అవ్వాలి, సో అందుకని ఇది యూజ్ చేశాను. సో అలానే ఈచ్ ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ రకంగా చేయాలి. Ctrl+C. సో సేమ్ అలానే ఇప్పుడు నాకు 1 అరేలో ఉన్న 0th
పొజిషన్లో ఉన్న శాంసంగ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అందుకని నేను ఇక్కడ ఇలా చేంజ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలానే 1 అరేలో ఉన్నది రావాలి. నెక్స్ట్ 1 అరేలో ఉన్న సెకండ్ ఇండెక్స్ వద్ద ఉన్న వాల్యూ అనేది రావాలి. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ అలానే 0 1 2 కదా. సో 2 సెకండ్ అరేలో ఉన్న 0th పొజిషన్ వాల్యూ. ఇక్కడ కూడా అంతే, సెకండ్ అరేలో ఉన్న 1 పొజిషన్ వాల్యూ. ఇక్కడ సెకండ్ అరేలో ఉన్న సెకండ్ పొజిషన్ వాల్యూ. ఓకేనా. సో ఈ రకంగా నెక్స్ట్ థర్డ్ అరే ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ అరేలో ఉన్న 0th పొజిషన్ వాల్యూ అండ్ థర్డ్ అరేలో ఉన్న 1th పొజిషన్ వాల్యూ అండ్ అలాగే థర్డ్ అరేలో ఉన్న సెకండ్ పొజిషన్ వాల్యూ. ఇప్పుడు మీరు సేవ్ చేయండి. సేవ్ చేసి రన్ చేసి చూడండి వన్స్. ఇక నేను బ్రేక్ యూస్ చేస్తున్నాను. ఎకో br ట్యాగ్ ఇప్పుడు రన్ చేసి చూడండి. ఐఫోన్ ఇన్ స్టాక్లో 50 ఉన్నాయి అండ్ ఎన్ని సోల్ అయ్యాయి మనకి 30. సో అలానే సామ్సంగ్ అనేది వచ్చింది. స్టాక్లో ఎన్ని ఉన్నాయి 40 అండ్ ఎన్ని పోయాయి 25. సో సేమ్ అలానే OnePlus, వివో. సో ఇలా మనము ఈ మల్టీ డైమెన్షనల్ అరేని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మ్యాట్రిసెస్ అంటే తెలుసు కదా, మనకి స్క్వేర్ బ్రేసెస్ ఉండి మనకి రోస్ కాలమ్స్ అని చెప్తుంటాయి కదా. సో సేమ్ అలానే మనము రోస్ కాలమ్స్ని బేస్ చేసుకుని ఇండెక్స్ని యాక్సెస్ చేసుకొని మనము ఈ వాల్యూస్ని తెచ్చుకుంటాం. ఓకేనా. సో ఇది మల్టీ డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ అలాగే అసోసియేటివ్ అరేస్, ఇండెక్స్డ్ అరేస్ గురించి చూడడం జరిగింది కదా. సో అరేస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనము అరేస్ని యూజ్ చేస్తాము. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి ఉన్నాయి. ఇండెక్స్డ్ అరే, అసోసియేటివ్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. అండ్ ఇండెక్స్డ్ అరే అంటే ఏంటి, ఇండెక్స్ వాల్యూస్తో మనం యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనము ఇండెక్స్డ్ అరే అని అంటాము. ఇక్కడ చూడండి, $కార్స్ స్క్వేర్ బ్రేసెస్లో 2 అని ఇస్తే నాకు టయోటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అసోసియేటివ్ అరేస్ అంటే ఏంటి, ఇక్కడ ఇండెక్స్ అనేది నేమ్ ఉంటుంది. ఓకేనా. విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్తో నేను యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం అసోసియేటివ్ అరేస్ అంటాం. అంటే నేను ఇక్కడ బ్రాండ్ని నేను ఇక్కడ తీసుకుంటే నాకు బ్రాండ్ నేమ్ ఏం వస్తుంది, దానిలో ఉన్న వాల్యూ ఫార్డ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా. అంటే ఈ రకంగా విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్తో మనం యాక్సెస్ చేసుకుంటే దాన్ని అసోసియేటివ్ అరేస్ అని అంటాము. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి అంటే, అరే లోపల మల్టిపుల్ అరేస్ ఉంటే దాన్ని మనము మల్టీ డైమెన్షనల్ అరే ఆర్ 2 డైమెన్షనల్ అరే అని అంటాము. సో దీన్ని మనము మనకి లైక్ మ్యాట్రిసెస్లో రోస్ కాలమ్స్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనము వీటిని యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈచ్ ఎలిమెంట్ని. సో ఇది కంప్లీట్గా అరేస్ కాన్సెప్ట్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.